వాడు పార్టీ ప్రమాణ పని చేయడంలో పార్టీలో అందరూ చెయ్యాలా, ఒక నమ్మకం విశ్వాసంతో పని చెయ్యాలి. చేస్తే అందరికి అవకాశాలు వస్తాయి. ఓపిక ఉండాలి రాజకీయాల్లో. ఓపిక లేకుండా తొందరపడి మాట్లాడితే ఎవరికి అన్యాయం జరగదు. అందరికీ పదవులు ఇస్తున్నాం. రాయలసీమ అందరూ వాళ్ళు కూడా వాళ్ళ ఉనికి కోసం చేయాలి కదా. ఓకే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాయలసీమ అభివృద్ధి మీద ముసలి కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు. కడపలో కార్యక్రమం పెట్టి రాయలసీమ ప్రాజెక్టుల మీద తీర్మానాలు చేసి వీళ్ళు ఉద్యమాలు చేస్తారంట. అసలు రాయలసీమ మీద, రాయలసీమ అభివృద్ధి మీద మాట్లాడే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉంటాను. 5 సంవత్సరాలు పరిపాలించారు, 19 నుంచి 24 వరకు. రాయలసీమకు ఎంత డబ్బులు నిధులు ఖర్చు పెట్టారు, ఎంత కేటాయింపులు చేశారు, ఎన్ని జీవోలు ఇచ్చారు, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారని చెప్పి ఈరోజు మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయానికి వద్దాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించారు. 1000 కోట్లు మట్టి పనులు చేసిన కాంట్రాక్టర్లకు దోచిపెట్టినారు ప్రజాధనాన్ని. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇస్తే 4 సంవత్సరాలు, అంటే 2020లోనే స్టే వస్తే 4 సంవత్సరాల అధికారం. మీరు చేశారా పని? మీరు పూర్తి చేశారా? మీరు డబ్బు ఖర్చు పెట్టారా? పులివెందల్లో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో 2018లో మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే నీళ్ళు ఇవ్వలేకపోతే గండికోట నుంచి లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేసి పైడిపాలెంకు, చిత్రావతికి నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్న ఈ రాయలసీమ వాసులు ఎవరైతే మొసలి కన్నీళ్ళు గార్చిపోయినారో ఈరోజు కడపలో, ఇదే కడపలో పులివెందలకు వెళ్ళి ఎవరు ప్రారంభించినారో, ఎవరు నీళ్ళు ఇచ్చారని చెప్పి అక్కడ రైతులను అడగమని చెప్పి నేను అడుగుతా ఉంటా. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రజలను రెచ్చగొట్టడం కాదు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పోయి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయిందమ్మా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందు అక్కడున్న లిఫ్ట్ ఇరిగేషన్ అడగాలి. 1000 కోట్లు ప్రజాధనాన్ని నాశనం చేశారు. అవగాహన లేకుండా, సాంకేతిక పరిజ్ఞానం లేకుండా హడావిడిగా ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. హడావిడిగా ప్రాజెక్టులు ప్రారంభించి 1000 కోట్ల ప్రజాధనాన్ని నాశనం చేశారు. మీ హయాంలో భూమి పూజలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 12,000 కోట్లు పైచిలకు కడప జిల్లాలో జీవోలు ఇచ్చినారు. ఒక్క ప్రాజెక్ట్ అన్నా మీరు పూర్తి చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. గండికోట నుంచి అడిషనల్ లిఫ్ట్ అని చెప్పి 4,600 కోట్లతో జీవో ఇచ్చి ఆ జీవోను మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారో మీరు ముందు చెప్పాలి. కడప జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉండి కడప జిల్లాకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి పూర్తి చేసేదానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మీలాగా
వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసే అబద్ధాలు చెప్పే ప్రభుత్వం మాది కాదు. వెలుగొండ ప్రాజెక్టును వచ్చే జూలై ఆగస్టు నాటికల్లా పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పి మొన్న 25వ తేదీనే ముఖ్యమంత్రి గారు వెలుగొండ ప్రాజెక్టు పోయి సందర్శన చేసి ఆ ప్రాజెక్టుకు టైం బౌండ్ ఫిక్స్ చేసి నిధులు విడుదల కూడా చేసి దాన్ని పూర్తి చేసేదానికి కంకణబద్దులైందారు. రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ అంట, ఒంగోలు, నెల్లూరు, పాత 4 జిల్లాలు వీళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కడపలో వచ్చినారు. భోంచేసి పోండి. రాయలసీమ మీద మీరు మాట్లాడే హక్కు మీకు లేదు. ఈరోజు రాయలసీమలో ఉద్యాన పంటల హబ్బుగా కాబోతా ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో 30,000 కోట్లు ఉద్యాన పంటలకు ఖర్చు పెట్టబోతున్నాం. ప్రతి రైతు పండ్ల తోటల్లో లక్షాధికారి కాబోతా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే ఫ్రూట్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ ఏది అంటే రాయలసీమని చెప్పుకునే పరిస్థితి రాబోతా ఉంది. ప్రపంచవ్యాప్తంగా రాయలసీమ నుంచి హార్టికల్చర్ అంటే పండ్లన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయ్యేదానికి ఒక ప్రణాళికలు, ఒక నిధుల ఖర్చు, అదేవిధంగా అన్ని రకాలుగా కూడా కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, లాజిస్టిక్స్, ఎయిర్ కార్గో, మార్కెట్ ఫెసిలిటీస్ అన్ని కూడా రాబోయే 3 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరగబోతా ఉంది. అదేవిధంగా జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు, మిగిలిపోయిన ప్రాజెక్టు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో 982 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగినాయి. దాన్ని కూడా మిగిలిపోయిన ప్రాజెక్టులకు టెండర్లు ఇప్పించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఈ బడ్జెట్లోనే జమ్మలమడుగులో ఉన్న జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీకి మౌలిక వసతుల కోసం 25 కోట్లు, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, నీటి వ్యవస్థ కోసం 25 కోట్లు నిధులు కేటాయించాం. ప్రైవేట్ ఆర్గనైజేషన్లో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతా ఉంది. అదేవిధంగా తిరుపతిలో శ్రీ సిటీ డెవలప్ అయింది చంద్రబాబు నాయుడు గారి టైంలో. కర్నూలు, కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ఆర్థిక సహాయం దాదాపు కడపలో 1700 కోట్లు, ఓరకల్లో దాదాపు 1300 కోట్లతో ఎంఎస్ఎంఈ యూనిట్లలో మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయింపులు జరిగినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇన్ని కార్యక్రమాలు ఎప్పుడూ జరగనటువంటి కార్యక్రమాలు ఈరోజు రాయలసీమలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోయేదానికి ఒక ఎనర్జీ, విద్యుత్ శక్తి రంగం కావచ్చు, హార్టికల్చర్ రంగం కావచ్చు, అదేవిధంగా ఎంఎస్ఎంఈ యూనిట్ల రంగంలో కావచ్చు, మీడియం స్కేల్, స్మాల్ స్కేల్ పరిశ్రమల కోసం ఉపాధి అవకాశాలు, ప్రత్యక్ష పరోక్షంగా అవకాశాలు, ఇవన్నీ కూడా జరగబోయే టైంలో మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉనికి కోసం, వాళ్ళకు ఉనికి లేదు రాష్ట్రంలో, 11 సీట్లకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినారంటే ఈ రాష్ట్రానికి వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున ద్రోహం చేశారో, మోసం చేశారో, అరాచకం చేశారో, అవినీతి చేశారో ఇవన్నీ చూసి ప్రజలు మీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా మీకు బుద్ధి లేకుండా